అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'విడువనులే చెల్లి' పార్ట్ 71 అండ్ 72. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళబోతూ జాగింగ్ డ్రెస్ విప్పుతున్న అభి దగ్గరికి విసవిస అడుగులు వేసుకుంటూ వస్తున్న ఆమెని చూసి, ఏయ్, ఏంటి ఆ నడక? నువ్వలా నడవకూడదు అన్నాడు సీరియస్గా చూస్తూ. దాంతో నడకలో వేగం తగ్గించి చున్నీ సరిగా వేసుకుంటూ, అంటే ఏంటి అభి గారు మీ ఉద్దేశం అని అడిగింది కోపంగా. దేని గురించి? నన్ను దేనిలో వేలు పెట్టకుండా చూసుకుంటే ఇంకా ఎక్కువ డబ్బులిస్తాను అనడంలో. ఏముంది, నీ చేతులకి దురద ఎక్కువ కదా. అది ఇది చేసి నా బేబీని ఇబ్బంది పెడతావని. అంటే ఇప్పుడు కొంచెం కూడా బుద్ధి లేకుండా స్పీడ్గా నడుస్తూ వచ్చావు చూడు, అలా. నేనలా ఏం చేయను. ఆహా, అవునా? మరిప్పుడు చేసిందేంటో అన్నాడు కోపంగా ఐబ్రో రైస్ చేసి చూస్తూ. ఇప్పుడంటే నా మీద నీకు కోపం వచ్చింది, అలాగే రేపటి నుండి నీ మీద నాకు కోపం రాకుండా నిన్ను అరవకుండా ఉండాలని నేనలా చేశాను అంటూ ఆమెని దగ్గరికి తీసుకోగా, ఏం అవసరం లేదు, వదలండి. ఇప్పుడు మాత్రం మీ బేబీ ఇబ్బంది పడదా అంది తన మీదకి వాలుతున్న అతన్ని చేతులతో ఆపుతూ. అస్సలు పడదు, ఎందుకంటే తనకి డాడీ టచ్ అంటే చాలా ఇష్టం కదా బంగారం అంటూ ఆమె పొట్ట మీద చేత్తో నిమిరాడు చిన్నగా. ఆ, అన్నీ మీకు నచ్చినట్టు చెప్పండి. దూరం జరిగి అక్కడి నుండి వెళ్ళబోతున్న ఆమె చేయి పట్టుకొని, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. కిందకి. కిందకు కూడా వెళ్ళకూడదా అంటున్న ఆమె మొహంలో కోపం చూసి నవ్వుకుంటూ, కూడదు, నేనున్నంతసేపు ఇక్కడే ఇలాగే ఉండాలి అంటూ మెల్లగా హగ్ చేసుకోగా, వదలండి అభి గారు, ఇలా చేసినా మీ బేబీ అలసిపోతుంది పాపం. ఏయ్, నోర్ముయ్, ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావు అంటూ ఆమె పెదవుల మీద చిన్న పెక్కిచ్చి బెడ్ మీద కూర్చోపెట్టి, నేను వచ్చేలోపు ఇక్కడ నుండి కదిలావంటే నీకుంటుంది అని వార్నింగ్ ఇచ్చి తన టవల్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఫ్రెష్ అయి వచ్చేటప్పటికి తను ఎలా కూర్చోపెట్టాడో అలాగే బొమ్మలా కూర్చొని ఉన్న ఆమెను చూసి నవ్వుతూ దగ్గరికి వెళ్ళి తలలో నీళ్లు ఆమె మీద పడేలా విదిలించి, ఏంటి మేడం మంచి గరం గరంగా ఉన్నట్టున్నారు అని అడిగాడు ఇంకో టవల్ తీసుకుంటూ. ఎలా ఉంటే మీకేంటిలే అంటున్న ఆమె దగ్గరికి వెళ్ళి తల తొడవమన్నట్టు టవల్ తన చేతికి ఇచ్చి బెడ్ మీద కూర్చుంటూ, నువ్వెన్ని నకరాలు చేసినా నేనేం పట్టించుకోను బేబీ వచ్చే వరకు. ఆ తర్వాత మాత్రం ఇలాగే చేస్తే 2 పీకి దారిలో పెట్టుకుంటాను. అప్పటికే తల తుడుస్తున్న ఆమె అభి మాటలకి కోపం వచ్చి గట్టి గట్టిగా తల తుడవడం మొదలు పెడుతోంది కోపంతో. ఆమెకి కోపం వచ్చింది అని అర్థమై తనని దగ్గరికి లాక్కొని గుండెల్లో తలదాచుకుంటూ డ్రెస్ మీద నుండే చిన్నగా కొరికాడు ముద్దుగా. ఆ, అభిగారు అంటూ తల తుడవడం ఆపి, ఇలా అయితే నేను తుడవను అంటూ టవల్ అతని చేతికి ఇచ్చి అక్కడి నుండి కిందకు వెళ్ళిపోయింది కోపంగా. వెళుతున్న ఆమెనే చూసి నవ్వుకుంటూ హెయిర్ సెట్ చేసుకుని డ్రెస్ వేసుకున్నాడు అభి. ఈవినింగ్ ఇద్దరూ కలిసి బైక్ మీద సంజు వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. వద్దంటే తీసుకువచ్చావు. చూస్తున్నా, ఈ మధ్య నా మీద నువ్వు ఎక్కువ పెత్తనం చేస్తున్నావు, దానికి ఎప్పుడూ అనుభవిస్తావు అంటూ బైక్ దిగాడు గోపి. సరేలే, లోపలికి పద అంటూ ముందు నడిచాడు అభి. హాల్లోనే ఫోన్ కాల్ మాట్లాడుతున్న ప్రకాష్ కనబడటంతో ఆయన దగ్గరికి వెళ్లారు ఇద్దరు. అతను 2 మినిట్స్ అని సైగ చేయడంతో ఇట్స్ ఓకే అని సైగ చేసి, సంజు ఎక్కడో తెలిసిన అభి గోపిని అటు తీసుకువెళుతుండగా అభికి ఫోన్ రావడంతో తను బయట ఆగిపోయి, నువ్వు పద, నేను వస్తాను అంటూ పక్కకి వెళ్ళాడు. ఆ, నేనెందుకు? నేను వెళ్ళి మాత్రం ఏం చేయాలి? ఆ మెంటల్ దాని మొహం చూస్తేనే నాకు మండుతుంది కదా అనుకుంటూనే మెల్లగా డోర్ నాక్ చేశాడు. బెడ్ మీద పడుకొని ఏదో ఆలోచిస్తూ కళ్ళు మూసుకొని ఉన్న ఆమె డోర్ సౌండ్కి ఎవరు అంది. సమాధానం చెప్పకుండా మెల్లగా డోర్ తీసుకుని లోపలికి వచ్చాడు గోపి. ఆ సౌండ్కి కళ్ళు తెరిచి చూసిన ఆమె గోపిని చూసి ఒక్క క్షణం స్టన్ అయ్యి అతను తన దగ్గరికి వచ్చిన తర్వాత కానీ తేరుకోలేకపోయింది. లోపలికి వచ్చిన అతను హాయ్ అనడంతో, ఓ హాయ్, ప్లీజ్ కూర్చోండి అంటూ పక్కనే ఉన్న సోఫా చూపించి లేచి కూర్చోవడానికి ట్రై చేసింది. అరే, ఎందుకలా లేస్తున్నావు? ఇట్స్ ఓకే, నువ్వు అలాగే పడుకో అన్నాడు కూర్చోబోయిన వాడు కూడా కంగారుగా తన దగ్గరికి రాబోతూ. చిన్నగా నవ్వి, ప్లీజ్ హెల్ప్ మీ, కొంచెం సేపు కూర్చుంటాను, ఇలా పడుకొని పడుకొని బోర్ కొడుతుంది అంటూ చేతులు ఇచ్చింది అతనికి. ఓ, ఓకే ఓకే అంటూ ఆమె చేతులు పట్టుకుని జాగ్రత్తగా ఆమెని కూర్చోపెట్టి పిల్లోస్ అడ్జస్ట్ చేశాడు తనకి కన్వీనియంట్గా. థ్యాంక్ యూ అని గోపీనే చూస్తూ ఉండిపోయింది. ఆమె చూపులకి షర్ట్ని సరిచేసుకుంటూ, ష్, అబ్బా, ఇది మళ్ళీ మొదలుపెట్టింది అనుకుంటూ సోఫాలో కూర్చొని ఇప్పుడు ఎలా ఉంది అని అడిగాడు గోపి.
అని బాగుంది అన్నట్టు తల ఊపి, మీరు నా ఫ్రెండే కదా అని అడిగింది. ఓహ్! దేవుడా! ఇదే క్వెషన్ ఎన్నిసార్లు అడుగుతావు తల్లీ అనుకోని, హా! అవును అన్నాడు చిన్నగా. మరి ఇన్ని రోజులు నన్ను చూడ్డం కోసం ఎందుకు రాలేదు అని అడిగింది బాధగా. అంటే నేను ఊర్లో లేను, నిన్నే వచ్చాను, అందుకే రాలేదు అని చెప్పాడు. ఓహ్! మరి కనీసం ఫోనైనా చేయొచ్చు కదా! ఫోన్ అంటే అంటూ ఏం చెప్పాలో అర్థం కాక తడుముకుంటూ, నా ఫోన్ పోయింది అందుకే చేయలేకపోయాను అనగానే గోపి పాకెట్లో ఉన్న ఫోన్ రింగ్ అయింది. ఫోన్ సౌండ్‌కి దేవుడా! ఇది కూడా ఇప్పుడే మోగాలా అనుకుంటూ కళ్ళు మూసుకొని తెరిచి, అంటే ఇది కొత్తది నిన్నే కొన్నాను అని చెప్పాడు చిన్నగా. నాకర్థమైందిలెండి అంది తలదించుకుంటూ. ఏంటి? ఏం అర్థమైంది? అని అడిగాడు కంగారుగా గోపి. మీరు నాకు ఫ్రెండ్ అనేది పేరుకి మాత్రమే కానీ మీకు నా ఫ్రెండ్‌షిప్ ఇష్టం లేదని అంది క్రాక్ అవుతున్న గొంతుతో. కరెక్ట్‌గా అర్థం చేసుకున్నావు అనుకుంటూ ఉండగా ఆమె పెడుతున్న వెక్కిళ్ళ సౌండ్‌కి తన వైపు చూస్తూ, ఏ ఎందుకేడుస్తున్నావు అని అడిగాడు అయోమయంగా. నాకేమో ఏం గుర్తు రావడం లేదు. మీరేమో ఫ్రెండ్ అంటూనే మళ్ళీ కాదు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. నన్నేమో నా లైఫ్‌లో ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోయాను అన్న ఫీల్ వదలడం లేదు. అసలెందుకు నాకే ఇలా జరుగుతుంది? అంటూ బాధపడుతున్న ఆమెని చూసి, దేవుడా! ఎక్కడిరుక్కున్నాను నేను అనుకొని, అదేం లేదు నువ్వే అనవసరంగా ఫీలవుతున్నావు. అయినా నువ్వన్నీ శాశ్వతంగా ఏం మర్చిపోలేదు. కొన్ని రోజులు అలా ఉంటుందంతే. ఆ తర్వాత అంతా మామూలుగానే ఉంటుంది. నువ్వు ఏడవడం ఆపు అంటూ దగ్గరికి వచ్చాడు. కన్నీళ్లు తుడుచుకుంటూ థాంక్యూ అంది. ఎందుకు? అర్థం కాక అడిగాడు. ఇన్ని రోజులు మమ్మీ డాడీ మాత్రమే మోటివేట్ చేశారు. ఇప్పుడు మీరు కూడా అలా చెప్తుంటే నాకెందుకో చాలా ధైర్యంగా ఉంది. ఓకే అంటూ డోర్ వైపు చూశాడు. అదేంటి అప్పుడే లేచారు? కూర్చోండి అని మమ్మీ అని పిలిచింది. అప్పటికే కూతురికి జ్యూస్ తీసుకురావడానికి వెళ్ళిన అభి వాళ్ళు కూడా రావడంతో వాళ్ళకి కాఫీ తీసుకుని వస్తూ, హా వస్తున్నా సంజు అంటూ లోపలికి వచ్చింది. ఆ వెనకే అభి వాళ్ళు కూడా రావడంతో ముగ్గురికి కాఫీ ఇచ్చి సంజుకి జ్యూస్ తాగించింది. బెడ్ దగ్గరికి వెళ్ళిన అభి ఇప్పుడెలా ఉంది సంజు అంటూ తన చేయి పట్టుకొని అడిగాడు. బాగుంది అని చెప్పింది. అప్పటికే పరిస్థితి ప్రకాష్ చెప్పడంతో తనని ఎక్కువ మాట్లాడించకుండా రెస్ట్ తీసుకో సంజు, అప్పుడే నార్మల్ అవుతావు అని చెప్తాడు. ఓకే అన్నట్టు తల ఊపిన ఆమె తల మీద చేయి వేసి నవ్వుతూ అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు ప్రకాష్తో కలిసి. కాఫీ పక్కన పెడుతూ ఇక నేను కూడా వెళ్తాను అంటూ లేచాడు గోపి. అప్పుడీనా కాసేపు ఆగొచ్చు కదా. హా కానీ నాకు కొంచెం అర్జెంట్ పని ఉంది అన్నాడు ఇబ్బందిగా. ఓకే కనీసం మీ నంబరైనా ఇవ్వండి, అప్పుడప్పుడు కాల్ చేస్తాను మీకు ఇబ్బంది లేకపోతే అని అడిగింది ఆత్రంగా. చచ్చింది గొర్రె, ఇప్పుడు ఫోన్ లేదని చెప్పడానికి కూడా లేదు అనుకొని తప్పక తన నెంబర్ ఇచ్చి ఓకే నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పాడు. కానీ అప్పుడప్పుడు వస్తుంటారు కదా అని అడిగింది బేలగా. ఆమె అలా అడగడంతో ఎందుకో గోపీకి కొంచెం బాధగా అనిపించింది. అసలు తనతో ఎందుకు ఇంతగా కనెక్ట్ అయింది? అసలు ఏం తక్కువని నా కోసం ఎదురు చూడ్డం, నాతో టచ్లో ఉండడం కోసం ఆత్రపడ్డానికి అనుకుంటూ వీకెండ్స్ వస్తుంటాను థ్యాంక్యూ అని. అవును మీరు తప్ప నాకింకెవరూ లేరా ఫ్రెండ్స్ అని అడిగింది మళ్ళీ. దానికి ఏం చెప్పాలో అర్థం కాక 2 నిమిషాలు ఆలోచించి ఉన్నారు అన్నాడు. మరి వాళ్ళెవరూ ఎందుకు నాతో టచ్లో లేరు? అంటే వాళ్ళందరికీ పెళ్ళిళ్ళైపోయి అందరూ వేరే కంట్రీస్‌లో సెటిల్ అయ్యారు. ఓహ్! అని మళ్ళీ ఏదో గుర్తు వచ్చినట్టు, నా ఫ్రెండ్స్ అందరికీ పెళ్ళైపోయి ఉంటే మరి నాకెందుకు పెళ్లి కాలేదు అని అడిగింది అయోమయంగా. తనకి ఆన్సర్ ఇచ్చి హమ్మయ్య అంటూ రిలాక్స్ అవ్వబోతూ మళ్ళీ తనని కంగారు పెట్టే క్వశ్చన్ అడిగినందుకు ఆమె వైపు విసుగ్గా చూస్తూ, అది నాకేం తెలుసు అన్నాడు గోపి. అదేంటి నీకు తెలియకుండా ఎలా ఉంటుంది? నువ్వు నా ఫ్రెండ్‌వి కదా. పోనీ నీకెందుకు పెళ్లి కాలేదు అని అడిగింది మళ్ళీ. ఆమె క్వశ్చన్స్‌కి ఒళ్ళు మండడంతో, నీ అబ్బ ఎవడికి తెలిసి వెళ్ళి నీ బాబునడుగు ఇంకా నాకెందుకు పెళ్లి కాలేదు అని మనసులో గొనుక్కుంటూ బయటకు ఆన్సర్ చెప్పని అతన్ని చూసి, పోనీ మనమిద్దరమేమైనా లవ్‌లో ఉన్నామా అని అడిగింది మెల్లగా కన్‌ఫ్యూజ్ అవుతూనే. ఆ మాట విని నో వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అంతే, అంతకంటే నన్నింకేం అడగకు అంటూ కంగారుగా ఆమెకి బాయ్ చెప్పి బయటకు వచ్చిన అతను, ఇక్కడ ఫ్రెండ్ అయినందుకే వాచిపోతుంటే మళ్ళీ లవ్ అంట. నమస్కారం తల్లి
అనుకుంటూ అభి దగ్గరికి వచ్చాడు. అభి కూడా రెడీగా ఉండడంతో అక్కడి నుండి వెంటనే బయలుదేరి వెళ్ళిపోయారు. రేయ్! నీకు బుద్ధుందా? నన్ను ఆ పిచ్చిదాని దగ్గరికి పంపి నువ్వు బయటేం చేస్తున్నావు? అదేమో మనిషి కనిపించింది మొదలు క్వశ్చన్ మీద క్వశ్చన్ వేస్తుంది. దానికి ఏం చెప్పాలో, ఏం చెప్తే ఏమవుతుందో అని నాకేమో టెన్షన్. నా లైఫ్‌లో ఇంత టెన్షన్ నేనెప్పుడు పడలేదురా బాబు! అని పక్కకాపురా బాబు! ముందు నేను దమ్ము కొట్టాలి. లేదంటే నా బ్రెయిన్ హీటెక్కిపోతుంది అన్నాడు. అతని మాటలకి నవ్వుకుంటూ షాప్ దగ్గర పక్కకి ఆపాడు బైక్‌ని. వెంటనే బైక్ దిగి షాప్‌లోకి వెళ్ళి సిగరెట్ అడగబోగా ఇంతలో ఒక అమ్మాయి పరిగెత్తుకు వచ్చి కన్నడలో అన్నా ఒక సిగరెట్ ఇవ్వు అని బ్రాండ్ పేరు కూడా చెప్పడంతో షాక్ అవుతూ ఆమె వైపు చూసి "మ్మ్, దీన్ని చూస్తుంటే మాకంటే వీళ్ళే ఎక్కువ తాగేస్తున్నట్టున్నారు అనిపిస్తుంది" అన్నాడు గోపి. ఆ మాటకి ఆమె అతని వైపు చురుగ్గా చూడడంతో చచ్చింది గొర్రె, ఇదేంటి మన వైపు ఇలా చూస్తుంది, దీనికి కాని తెలుగు వచ్చా అనుకొని ఒక సిగరెట్ తీసుకొని డబ్బులు అక్కడ పెట్టి వెంటనే బైక్ దగ్గరికి వెళ్ళాడు గోపి. అప్పటి వరకు ఒక ఇంపార్టెంట్ కాల్ మాట్లాడిన అభి పక్కకి వచ్చి నిలబడ్డ గోపి వైపు చూస్తూ రోజుకి ఎన్ని కాలుస్తావురా అని అడిగాడు. ఈజీగా ఒక 10 అవుతాయి అని చెప్పాడు పెదాల మధ్య సిగరెట్ని పెట్టి గట్టిగా పీల్చి వదులుతూ. అభి వాళ్ళు ఇంటికి వచ్చేటప్పటికి లలిత ఉంటుంది శ్రావణి దగ్గర. వాళ్ళు ఇంట్లోకి రావడమే ఎక్కడికి వెళ్లారు హా, తనని ఇలా ఒక్కదాన్ని వదిలిపెట్టొచ్చా అని అడిగింది. ఏమైందో అర్థం కాక ఏమైందాంటీ అంటూ శ్రావణి వైపు చూసిన అతనికి ఆమె నీరసంగా ఉండడం కనపడి ఏమైందే అని అడిగాడు కంగారుగా తన పక్కన కూర్చుంటూ. ఏం కాలేదు అభిగారు, మీరు కంగారు పడకండి అన్న ఆమె మాట కూడా పీలగా రావడం గమనించి మేము వెళ్ళేటప్పుడు బాగానే ఉన్నావు కదా, మరి సడన్ గా ఏమైంది అంటూ ఆమె నుదుటి మీద చేయి వేసి చూశాడు. ఏమైందా, తనకి వామిటింగ్స్ అవుతున్నాయి, పాపం ఇప్పటికీ 3 సార్లు చేసుకొని పిల్ల నీరసం అయిపోయింది. నువ్వేంటి అంటే ఊర్లో తిరిగి వస్తున్నావు అంటూ అభి మీద అరిచింది లలిత. అరే, ఓ పక్కన చెప్తున్నాడా మేం వెళ్ళేటప్పుడు బాగుంది అని, మరెందుకు మీరలా అరుస్తున్నారు అని అడిగాడు గోపి. అరవడం కాదు, ఇంట్లో నుండి కదలకుండా మీ ఇద్దరి కాళ్ళు విరగ్గొట్టాలి, ఇంకోసారి ఇలా చేయకుండా. అరే, తను ఒట్టి మనిషి కాదు, అలాంటప్పుడు తనకి ఏం అవసరం ఉంటుందో ఏంటో అని ఆలోచించాల్సిన అవసరం లేదా? ఆమె ఆవేదన అర్థమైన అభి ఐఎమ్ సారీ, ఐఎమ్ సో సారీ అంటూ శ్రావణిని గుండెలకు హత్తుకొని ఆంటీ వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదండి అన్నాడు అభి. అయ్యో, నేనిప్పుడు బాగానే ఉన్నాను అభి గారు అని చెప్పింది శ్రావణి. నువ్వు నోరు మూసుకో, రేపైనా వెళ్ళాలనుకుంటున్నాం కదా, అదేదో ఇప్పుడే వెళ్దాం. అబ్బా, ఇప్పుడు నేను రాలేను, నా వల్ల కాదు అంది నీరసంగా శ్రావణి. దాంతో ఆమె పరిస్థితి అర్థమై ఓకే రేపే వెళ్దాం, కానీ అప్పటి వరకు నువ్వు మంచం మీద నుండి కాలు కింద పెడితే ఊరుకోను అని వార్నింగ్ ఇచ్చాడు. అవునబ్బి, ఇప్పుడొద్దులే, ఇప్పుడే లెమన్ జ్యూస్ ఇచ్చాను, కాస్త ఆగినట్టున్నాయి, ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుంది, రేపు తీసుకువెళ్ళు అని చెప్పింది లలిత. అని తనని పైకి తీసుకువెళ్ళాడు అభి. వాళ్ళనే చూస్తూ నువ్వు వంట గురించి టెన్షన్ పడకు, నేను చేసి వెళ్తాను అని చెప్పి వెనక్కి తిరిగి గోపి వైపు చూసి మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోయింది. ఈవిడొకటి అనుకుంటూ తన గదిలోకి వెళ్ళాడు గోపి. తర్వాత రోజు పొద్దున్నే లేచి గోపి ఇంటర్వ్యూ కోసం వెళ్ళడానికి రెడీ అయితే రాత్రి నుండి శ్రావణిని కిందకి రానివ్వకుండా చూసుకుంటున్న అభి వాళ్ళిద్దరి కోసం తనే కాఫీ కలిపి గోపీకి ఒక కప్ ఇచ్చి తను తాగాడు. ఒక్క సిప్ చేశాడో లేదో కడుపులో తిప్పేసినట్టయి ఛీ, ఇది కాఫీనా, నీకు రాకపోతే నోరు మూసుకొని ఉండొచ్చు కదా, బోడి బిల్డప్ ఇవ్వకపోతే అని విసుక్కొని ఫైల్తో బయటికి వెళ్ళిపోయాడు. ఏంటి, మన కాఫీ అంత వరస్ట్గా ఉందా అనుకున్నాడు అభి. నీరసంతో రోజు కంటే చాలా లేటుగా లేచిన శ్రావణి టైం చూసి కంగారుగా పైకి లేవబోయేటప్పటికి అప్పుడే ఫ్రెష్ అయ్యి వాష్రూమ్ నుండి తల తుడుచుకుంటూ బయటకు వస్తున్న అభి ఆమెను చూసి హే, ఎందుకే ఆ కంగారు అంటూ ఆమె దగ్గరికి వచ్చాడు. ఈరోజు నేను లేవడం చాలా లేట్ అయింది అబ్బిగారు అంది తిరుగుతున్న తలని పట్టుకుంటూ. హా, అయితే ఏమైంది? ఇదిగో చూడు, ఇదే నీకు నేను చెప్పేది, ఇప్పుడు నీకు రెస్ట్ చాలా అవసరం, కాబట్టి నోరు మూసుకొని వీలైనంత వరకు ఎక్కువ రెస్ట్ తీసుకో, లేదంటే దెబ్బలు పడతాయి నా చేతిలో. తల తిరగడం కొంచెం సెట్ అవ్వడంతో ఏంటి, నన్ను కొడతారా అని అడిగింది శ్రావణి. ఏ, నీకేమైనా డౌటా అని అడిగాడు ఐబ్రో రైస్ చేస్తూ అభి. అంటే మీకు కూతురు కావాలని నన్ను కందిపోకుండా చూసుకునే మీరు నన్ను కొడతారా అని అడిగింది. నాకు కూతురు సేఫ్గా కావాలి కాబట్టే చెప్పిన మాట వినకపోతే ఖచ్చితంగా కొడతాను.
ఆ మాటకి మూతి తిప్పుతూ అక్కడి నుండి వెళ్ళబోతున్న ఆమె చెయ్యి పట్టుకొని ఆపి మెల్లగా తన మీదకి లాక్కుంటూ, ఇంకోసారి అలా తిప్పావనుకో విషయం వేరేగా ఉంటుంది జాగ్రత్త అని చెప్పాడు చిన్నగా. తల ఎత్తి అభి వైపు చూసి, అంటే అని అడిగింది అమాయకంగా. దాంతో తల తిప్పకుండా కళ్ళు మాత్రమే తిప్పి బెడ్ చూపించాడు అభి. దాంతో విషయం అర్థమై, ఛీ, మీకసలు కొంచెం కూడా సిగ్గులేదు అంటూ అతని 2 దెబ్బలు వేసింది సిగ్గుగా. ఆమె సిగ్గును చూసి నవ్వుతూ శ్రావణిని గుండెలకు హత్తుకున్నాడు అభి. సంతోషంగా అతని కౌగిలిలో ఒదిగిపోతూ అతని ఛాతీని చేతితో తడుముతూ, మీకు తెలుసా అభిగారు, నా చిన్నప్పటి నుండి నన్నందరూ నష్టజాతకురాలు అనుకునేవాళ్ళు. ఆ మాటకి అర్థం తెలియనప్పుడు దాని గురించి పట్టించుకోకపోయినా తెలిసిన తర్వాత ఆ మాట నా గుండెల్లో గుచ్చుకునేది. ఇప్పుడవన్నీ ఎందుకే అంటూ ఆమె తల మీద ముద్దు పెట్టాడు అభి. ఒకసారి వినండి అభిగారు. నెమ్మదిగా ఆ మాటకి నేను కూడా అలవాటు పడ్డమే కాకుండా జరుగుతున్న వాటికి అదే నిజం అనుకునే పరిస్థితికి వచ్చేశాను. తండ్రిలాంటి మామయ్య గారి ప్రేమ చూసిన నేను మీలాగా ఒక మనిషిని అమితంగా ప్రేమించే భర్త ఉండి కూడా ఆ ప్రేమ నా సొంతం కానందుకు నా బ్రతుకు మీద నాకే అసహ్యం వేసింది. అందుకే మీరు నన్ను పంపించేస్తే చచ్చిపోవడమే తప్ప ఇంక బ్రతకడంలో అర్థం లేదు అనుకున్నాను అంటున్న ఆమె కళ్ళలో నీళ్లు చేరితే తన నోటి నుండి ఆ మాట విన్న అభి మాత్రం కంగారుగా ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకుంటూ, ఎందుకే అలా మాట్లాడి నన్ను బాధపడతావు? హా, నేను చేసిన తప్పే. కొంచెం ఆలస్యమైనా నీ ప్రేమ కోసమే కదా పరుగులు పెడుతూ నీ దగ్గరికి వచ్చాను. నిజం చెప్తున్నానే, నువ్వంటే నాకు చాలా చాలా ప్రేమ. వింటున్నావా? నువ్వంటే నాకు ఇష్టం కాదు, ప్రేమ. మొదటిసారి ప్రేమకి ఇష్టానికి తేడా తెలిసింది కూడా నీ దగ్గరే. నా గుండె ఒకరి కోసం అంతగా కొట్టుకోవడం మొదటిగా తెలిసింది నువ్వు నాకు దూరమైనప్పుడే. అంత ప్రేమ నువ్వంటే నాకు. అలాంటి నువ్వు నాకు క్షణం దూరమైనా నేను తట్టుకోలేను. ఇంకెప్పుడు అలా మాట్లాడకే ప్లీజ్ అంటూ ఆమెని తిరిగి గుండెకి హత్తుకొని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు అభి. అతని ప్రేమలో తడిచి ఉక్కిరి బిక్కిరవుతూ అభికి కొంచెం దూరం జరిగి అతని మొహాన్ని చేతుల్లోకి తీసుకొని, ఇందుకే మీరు నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటారు కాబట్టి నేను నష్టజాతకురాల్ని కాదు, చాలా చాలా అదృష్టవంతురాల్ని అని అందరికీ అరిచి మరీ చెప్పాలని ఉంటుంది నాకు అంటూ అతని నుదుటి మీద ముద్దు పెట్టింది కిందకి జారని అతని కన్నీటిని కళ్ళలోనే ఆపేస్తూ. మీరుంటే చాలా బీగారు, నాకింకెవరూ అవసరం లేదు అంటూ చిన్నపిల్లలా అతన్ని చుట్టేసింది శ్రావణి. శ్రావణిని ఎగ్జామిన్ చేసి హ్యాండ్ వాష్ చేసుకుని బయటకు వచ్చిన డాక్టర్ని చూస్తూ, తను ఎలా ఉంది డాక్టర్ అని అడిగాడు అభి కంగారుగా. అతని కంగారు అర్థమై, మిస్టర్ అభి, తల్లి కాబోయే ఆడవాళ్లలో ఇలాంటి లక్షణాలు కామన్గా ఉంటాయి. దానికి మీరు ఇంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే తనకి కొంచెం రెస్ట్ అవసరం. ఎందుకంటే తను కొంచెం వీక్గా ఉంది. నెలలు పెరిగే కొద్దీ బేబీ కూడా పెరుగుతుంది కదా, అలాంటప్పుడు తను కొంచెం స్ట్రాంగ్గా ఉంటే మంచిది. ఇంకో విషయం ఏంటంటే తనకి నార్మల్ డెలివరీ కష్టమవుతుంది అనిపిస్తుంది అంటూ అభితో ఏదో మాట్లాడుతూ ఉండగా డ్రెస్ సరిచేసుకొని బయటకు వచ్చింది శ్రావణి. నేను చెప్పింది అర్థమైంది కదా అని అడిగింది డాక్టర్. హా డాక్టర్, అర్థమైంది. లాస్ట్ టైం చిత్తూరులో కూడా డాక్టర్ ఈ విషయం చెప్పారు. బట్ డాక్టర్, తను వీక్గా ఉందని మీరే చెప్తున్నారు. ఇలాంటి టైంలో అలా ఉంటే తను తట్టుకోగలదా? ఆమె చిన్నగా నవ్వి, తట్టుకోలేకపోవడానికి దానిలో ఏముండదు మిస్టర్ అభి. మీరు మరీ మీ ఆవిడ్ని చాలా సున్నితంగా చూసుకోవాలి అనుకుంటున్నట్టున్నారు. ఇది తనకి నార్మల్ డెలివరీ అవ్వడానికి చిన్న ప్రయత్నం అంతే. అప్పుడు కూడా కాదు అంటే అప్పుడే నేను సర్జరీ ప్రిఫర్ చేస్తాను. ఓకే డాక్టర్, బట్ తను ఈ వామిటింగ్స్ వల్ల అసలు ఏమీ తినలేక తాగలేకపోతుంది. వాటికి నేను మెడిసిన్ ఇస్తాను, తగ్గుతాయిలేండి అంటూ మందులు రాసి ఇచ్చింది. మెడిసిన్ తీసుకొని ఇంటికి బయలుదేరారు ఇద్దరు. జ్యూస్ గ్లాస్ తనకి అందించి కార్ స్టార్ట్ చేసి మెల్లగా పోనిస్తున్న అభి ఏమైనా చెప్తాడేమో అని చూసింది శ్రావణి. కానీ అతను ఏం మాట్లాడకపోవడంతో, డాక్టర్ ఏమన్నారు అభి గారు, లోపల పాప బాగానే ఉంది కదా అని అడిగింది. హా, చాలా బాగుంది. కానీ నువ్వు ఇంకా జాగ్రత్తగా ఉంటూ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేయడం, అలాగే టైంకి ఫుడ్ తీసుకొని విశ్రాంతి తీసుకొని రాత్రి అయ్యేటప్పటికి నాతో కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే ఇంకా ఇంకా బాగుంటుంది అని చెప్పారు. చివరి మాటలకి కంటి మూలల నుండి అతన్ని అనుమానంగా చూసింది శ్రావణి. అది గమనించి, ఏంటి ఆ చూపు దొంగొండి చూస్తున్నట్టు? లేకపోతే ఏంటి మీరు చెప్పేది? అరే నిజమే బాబు, ఆవిడ అలాగే చెప్పింది. పోండబీ గారు, ఎవరైనా అలా చెప్తారా అంది అలిగినట్టు ఫేస్ పెడుతూ. ఏ కొట్టానంటేనా? నిజమేనే అంటే వినవేంటి?
దాంతో అయోమయంగా చూసింది శ్రావణి. ఉఫ్! నీకెలా చెప్పాలే బాబు! అనుకొని, చూడు పాపా! నీకు చెప్పినా అర్థం కాదు కానీ నేను చెప్పినట్టు వినవే మంచిది అన్నాడు. పోండి! అసలు నేను మీతో మాట్లాడను అంటూ విండో నుండి బయటకు చూస్తూ కూర్చుంది శ్రావణి. హా! ఓకే. అయినా దానికి మాటలతో పనేముందే చేతులు చాలు కదా! అంటున్న అతని కాలు మీద ఒకటి వేసి జ్యూస్ గ్లాస్ నోటికి అందించింది. హహహ! రాక్షసి కనపడవే నువ్వు అని కొద్దిగా సిప్ చేసి మళ్ళీ ఆమె నోటికి అందించాడు. మిగిలినవి కూడా తాగి గ్లాస్ పక్కన పెట్టి అతని భుజం మీద తలపెట్టుకుని కళ్ళు మూసుకుంది వామిటింగ్ వస్తున్న ఫీల్ని పోగొట్టుకోవడానికి. అలసిపోయిందేమో అనుకుంటూ ఆమె చెంప మీద చేయి పెట్టి ఇంకో చేత్తో డ్రైవ్ చేస్తూ నెమ్మదిగా డ్రైవ్ చేశాడు అభి. అప్పుడే పొలం నుండి ఇంటికి వచ్చిన శరత్ చంద్రకి మంచినీళ్లు అందిస్తూ అభి ఫోన్ చేశాడు బావగారు అని చెప్పింది నాగమణి. అవునా, నేను కూడా ఈరోజు ఫోన్ చేయలేదమ్మా. ఏమైంది, అమ్మాయికి ఎలా ఉందంట? డాక్టర్ ఏం చెప్పింది? బాగానే ఉంది, వాంతులు తగ్గడానికి మందులు ఇచ్చారంట. అవునా, పోనీలే. కానీ బావగారు, ఇలాంటి సమయంలో ఏ ఆడపిల్లకైనా తల్లి దగ్గర ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం నాగమణి, మన చేతుల్లో ఏముంది? నేను కూడా ఇక్కడ పనులైన వెంటనే వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను. కనీసం నేనైనా ఉంటే శ్రావణికి కొంచెం ధైర్యంగా ఉంటుంది. పైగా నెలలు నిండే కొద్దీ తనకి అనుక్షణం తోడుగా ఎవరో ఒకరు ఉండాలి కదా. అవును బావగారు, నెలలు దగ్గర పడేటప్పటికి నేను మీ తమ్ముడు కూడా వస్తాంలేండి. అప్పుడే తనకి కొంచెం బాగుంటుంది. పైగా అప్పుడే తనకి నా అవసరం కూడా ఉంటుంది. అవును నాగమణి, చిన్న అత్తగారివైనా సొంత కోడల్లా చూస్తున్నావు. నీ రుణం తీర్చుకోలేమమ్మా అన్నాడు ఆయన. అదేంటి బావగారు, అభిని నేనెప్పుడు మీ కొడుకు అనుకోలేదు. ఏదో మీ తమ్ముడికి పొలాలకి లంకే కాబట్టి వాణ్ణి వదిలి ఇక్కడ ఉంటున్నాం కానీ, లేదంటే వాణ్ణి వదిలిపెట్టి ఉండడం నాకు ఎంత కష్టమైన పనో తెలుసా? పైగా ఇప్పుడు నా బిడ్డ తండ్రి కాబోతున్నాడు. అప్పుడు నేనక్కడ ఉండకపోతే ఎలా? అసలు అలాంటి సమయంలో వాళ్ళని వదిలేసి నేనిక్కడ ఉన్నా కూడా నా మనసంతా అక్కడే ఉంటుంది. నాకు తెలుసమ్మా, అభికి నువ్వు జన్మనివ్వకపోయినా కన్న బిడ్డ కంటే ఎక్కువగా వాణ్ణి చూస్తావు అని అన్నాడు శరత్చంద్ర. చిన్నగా నవ్వి, మీరు వెళ్ళి స్నానం చేసిరండి బావగారు, ఈలోపు నేను భోజనానికి ఏర్పాట్లు చేస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది నాగమణి. సాయంత్రం చీకటి పడుతుండగా అలసటగా ఇంటికి వచ్చి ఫైల్ పక్కన పెట్టి కళ్ళు మూసుకొని సోఫాలో వెనక్కి వాలాడు గోపి. ఇంతలో తన గది నుండి కిందకి వస్తూ పని మనిషికి కాఫీ తీసుకురమ్మని చెప్పి, ఏమైందిరా అలా ఉన్నావు? అయినా మార్నింగ్ నుండి ఎక్కడున్నావు, ఇంటికి రాకుండా? కాల్ చేస్తే లిఫ్ట్ చేయవు అంటూ అతను ఎదురుగా కూర్చున్నాడు అభి. కళ్ళు తెరిచి అభి వైపు చూసి, ఇంటికి వచ్చి చేసేదేముందని, అందుకే ఊరికి అలా తిరిగేసి వచ్చాను. ఓకే, ముందు ఇంటర్వ్యూ ఏమైందో చెప్పు. చెప్పేదేముంది, ఎల్లుండి నుండి జాయిన్ అవ్వడమే. ఏంటి, మరి ఇంత హ్యాపీ న్యూస్ని అంత నీరసంగా చెప్తావేంట్రా? ఊరంతా తిరిగి తిరిగి కాళ్ళు నొప్పులురా బాబు, ఇంకెక్కడ హ్యాపీ అంటూ పని మనిషి ఇచ్చిన కాఫీ అందుకున్నాడు గోపి. మరి నిన్నెవడ్రా తిరగమన్నాడు? పోనీ అలా వెళ్ళేవాడివి బైక్ కానీ కారు కానీ తీసుకెళ్ళొచ్చు కదా. కార్ అంటే విషయం గుర్తొచ్చి, ఆ విషయం తర్వాత కానీ డాక్టర్ ఏమన్నారు? శ్రావణి ఎందుకు అంత వీక్గా ఉంటుందంట అని అడిగాడు కాఫీ సిప్ చేస్తూ. ఎందుకంటే తను తీసుకోవాల్సిన ఫుడ్ కరెక్ట్గా తీసుకోవడం లేదు కాబట్టి. అవునా, మరేం చేయాలి? ఏముంది, గట్టి డైట్ ప్లాన్ రెడీ చేయాలి తన కోసం. అన్నీ టైం టు టైం తినేలా చూసుకోవాలి. అందుకే ఇక తనకి డెలివరీ అయ్యే వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలని అడిగాను అని చెప్పాడు అభి. అదే మంచిది, లేదంటే తను తింటుంది అన్న నమ్మకం నాకు లేదు అని చెప్పి ఫ్రెష్ అయి వస్తాను అంటూ అక్కడి నుండి తన గదికి వెళ్ళాడు గోపి. ఇంతలో డోర్ బెల్ మోగడంతో అటువైపు చూసి స్టిక్ సహాయంతో గుమ్మంలో నిలబడి ఉన్న సంజుని చూడగానే షాక్ అవుతూ వెంటనే లేచి, సంజు అంటూ తన దగ్గరికి వెళ్ళాడు. ఇంతలో కార్ పార్క్ చేసి ప్రకాష్ కూడా ఆమె వెనుకకి రావడంతో, అంకుల్ అని, రండి లోపలికి అని పిలిచాడు ఇద్దరిని. కూతురు గుమ్మం దాటడానికి సహాయం చేసి, సారీ అభి, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం అన్నాడు ప్రకాష్. అయ్యో అదేం లేదంకుల్, మీరు అలా అనుకోకండి అని. కానీ సడన్గా ఏంటి అంకుల్, ఏదైనా ప్రాబ్లమా? అదేం లేదభి, సంజు గోపితో మాట్లాడాలంటేను. ఏం మాట్లాడాలి అంటూ ఇద్దరికి సోఫా చూపించాడు. కూతుర్ని కూర్చోపెట్టి తను కూర్చుంటూ, ఐ డోంట్ నో అంటూ ఉండగానే ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చాడు గోపి. సడన్గా తమ ఇంటి హాల్లో ఊడిపడ్డ ప్రకాష్ ఇంకా సంజుని చూసి, వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు అనుకుంటూ, హాయ్ అంకుల్
అంటూ వచ్చి అభి పక్కన కూర్చున్నాడు. హాయ్ అని. అభి మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నాకు కాస్త బయట పనుంది అంటూ పైకి లేచాడు. కాఫీ తాగేసి వెళ్ళండి అంకుల్ అంటూ అభి కూడా పైకి లేవగా, నో నో ఇప్పుడేం వద్దభి అని చెప్పి, బేబీ నేను కాసేపట్లో వస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతను. సరే అని తల ఊపి గోపి వైపు చూసింది సంజు. ప్రకాష్ వెళ్ళిపోవడంతో సంజుకి హాయ్ చెప్పి, రేయ్ నీతో మాట్లాడడం కోసం వచ్చిందంటారా తను అని చెప్పాడు అభి. నాతోనా అన్నట్టు అభి వైపు చూశాడు కళ్ళు చిన్నవి చేసి గోపి. అవును అన్నట్టు అతను కళ్ళతో సైగ చేయడంతో, ఉఫ్ దేవుడా అంటూ పైకి చూసి తప్పక హాయ్ అన్నాడు సంజు వైపు చూపు తిప్పిన గోపి. హాయ్ ఎలా ఉన్నావు? నిన్ను కలిసి 10 రోజులు కూడా అవ్వడం లేదు, ఇంతలో ఏమైపోతాననుకున్నావు అనుకొని బాగున్నాను, నీ హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది అని. మీ ఇల్లు చాలా బాగుంది అంది ఇంటివైపు చూస్తూ. ఇది నా ఇల్లు కాదు అభిది. అవునా అని అభి వైపు చూసి, మీ టేస్ట్ చాలా బాగుంది అని చెప్పింది. ఆమెని ఆరాగా చూస్తున్న అతను థ్యాంక్ యూ అని, ఇల్లు మాత్రమే నాది కానీ ఇంటి డెకరేషన్ మాత్రం నా వైఫ్ది అని చెప్పాడు. ఓ మీకు పెళ్ళయిందా? ఆ మాటకి గోపి ఐబ్రో రైస్ చేసి అభి వైపు చూస్తే, అభి మాత్రం నార్మల్గా గోపి వైపు చూసి హా అయింది అని చెప్పాడు. ఓ మరి మీ వైఫ్ ఎక్కడా అంటూ చుట్టూ చూస్తున్న ఆమెను చూసి, తను రెస్ట్ తీసుకుంటుంది, నేను వెళ్ళి తీసుకువస్తాను అని చెప్పి పని మనిషికి అందరి కోసం జ్యూస్ తీసుకురమ్మని చెప్పి పైకి వెళ్ళాడు శ్రావణి కోసం అభి. దాంతో హాల్లో వాళ్ళిద్దరే మిగలగా, మరి మీ ఇల్లెక్కడా అని అడిగాడు. చిత్తూరులో. అవునా మరి ఇక్కడెందుకుంటున్నావు? జాబ్ కోసం వచ్చాను. అభి ఏమో ఇక్కడే ఉండమని పట్టుపట్టాడు. సో ఓ అయితే మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ గట్టిదన్నమాట. చిన్నగా నవ్వి ఊరుకున్నాడు గోపి. ఇంతలో మెట్లు దిగుతున్న చప్పుడికి అటు చూసిన సంజుకి నవ్వుకుంటూ ఏదో మాట్లాడుతూ కిందకి దిగి వస్తున్న అభి ఇంకా శ్రావణి కనపడ్డారు. కలర్ కొంచెం తక్కువైనా కూడా కళగల మొహంతో ఉండే శ్రావణి మొహంలో తల్లి కాబోతుంది అని తెలిసిన దగ్గర నుండి ఏదో వింత మెరుపు కనపడటంతో చూడ్డానికి అందంగా అనిపిస్తుంటే, 5వ నెల రావడంతో కొంచెం ఎత్తుగా కనపడుతున్న పొట్టకి కొంచెం ఒళ్ళు కూడా చేసిందేమో చాలా ఆకర్షణీయంగా కనపడుతూ ఉంది ఆమె. పైగా నవ్వుతూ వస్తున్న వాళ్ళ జంటని చూస్తే ఎవరికైనా అలాగే చూస్తూ ఉండిపోవాలి అనిపించేలా ఉన్నారు పక్కపక్కనే. అలా వాళ్ళు కిందికి వచ్చే వరకు అలాగే చూస్తూ ఉండిపోయింది సంజు. ముందుగా ఆమెతో పాటు గోపి కూడా అటువైపు చూసినా తర్వాత చూపు తిప్పుకోబోతూ ఉండగా వాళ్ళనే చూస్తూ కనపడింది సంజు అతనికి. ఇదేంటి వాళ్ళని అలా చూస్తుంది అనుకుంటూ ఉండగానే వాళ్ళు కిందకి రావడంతో శ్రావణిని సింగిల్ సీటర్లో కూర్చోపెట్టి, తనే నా వైఫ్ శ్రావణి అని చెప్పాడు అభి. హాయ్ అంది సంజు. ఆమె సడన్గా ఎందుకు వచ్చిందో అని ఆలోచిస్తున్న ఆమె సంజుకి నమస్కారం పెట్టింది. అది చూసి వింతగా అనిపించినా దాన్ని పక్కన పెట్టి, మీరు ప్రెగ్నెంటా అని అడిగింది సంజు. చిన్నగా తల ఊపింది శ్రావణి. ఓ కంగ్రాట్స్ అని. ఎన్నో నెల అని అడిగింది. 5. ఓ ఒకసారి నేను మీ బేబీని టచ్ చేయొచ్చా? అభి వైపు చూసింది శ్రావణి. అది చూసి, మీకు ఇష్టం లేకపోతే వద్దులేండి అంది సంజు. వింతగా ఉన్న సంజు కోరికకి అర్థం కాక తన వైపు చూశాడు గోపి. అయ్యో అదేం లేదు పర్వాలేదు అంది శ్రావణి. దాంతో మెల్లగా ముందుకి జరిగి తన పక్కన ఉన్న శ్రావణి పొట్ట మీద చేయి వేసింది సంజు. అలా చేస్తున్నప్పుడు తమ బేబీ కోసం ఆమెతో మాట్లాడిన మాటలు, తనతో గడిపిన క్షణాలన్నీ ఒక్కసారిగా అభి మనసులో మెదిలి సంజు వైపే చూశాడు. చేయి శ్రావణి పొట్ట మీద పెట్టి కళ్ళని శ్రావణి కళ్ళలో కలిపిన ఆమె పెదవులు 2 నిమిషాల తరువాత విచ్చుకోవడం చూసి శ్రావణి వైపు చూశాడు అభి. సంజు గోపితో ఏం మాట్లాడాలని అనుకుంటుంది? అభి ఇంటికి ఎందుకు వచ్చింది? తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాలి. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అలాగే స్టోరీ మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.